ఇండియా 10 న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ 10వ తరగతి ఫలితాలు విడుదల. కర్నూలులో విజిబుల్ పోలీసింగ్, రాత్రి వేళల్లో కట్టుదిట్టమైన తనిఖీలు. మహబూబాబాద్లో ఉద్రిక్తత, పోలీసులపై తిరగబడ్డ రైతులు. ఎయిర్టెల్ వినూత్న ఆఫర్, సిమ్ తీసుకుంటే లీటర్ పెట్రోల్ ఫ్రీ. ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల భద్రతపై ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాబాద్ జిల్లాలో డీజిల్, పెట్రోల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. పెద్ద తండా సమీపంలో గంటల తరబడి వేచి చూసినా ఇంధనం దొరకక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలులో గద్దెరాళ్ల మారెమ్మ అమ్మవారి పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. టీడీపీ సీనియర్ నేత గౌరు వెంకటరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎస్సీ రిజర్వేషన్ పరిష్కారం కావాలని బేడబుగడ జంగం నాయకులు ప్రార్థించగా పెద్ద ఎత్తున భక్తులు, మహిళలు పాల్గొన్నారు. అదే దిగనా సుగ్రానా సార్ ఓకే. కులదైవమేనా మా కులదైవమేనా గద్దెరాళ్ల మారమ్మ 5 సంవత్సరాలకు ఒకసారి మేము బుడగ జంగాలము 5 ఏళ్ళకు ఒకసారి మేము దైవాన్ని పూజిస్తాము. దానికి గౌరీ వెంకటరెడ్డి గారు వచ్చిన కోసం చాలా సంతోషంగా ఉంది. చరితమ్మ గారు కూడా వస్తామంటే ఆయన ఆమెకి కొన్ని వేరే ప్రోగ్రాం వల్ల రాలేకపోతుంది. ఆయన ఎంతో మా పట్ల కూడా గతంలో కూడా బుడగ జంగాల కోసం పోరాడిన వ్యక్తి. కానీ ఆయన మాకు చాలా సంతోషంగా ఉంది. మా బుడగ జంగాలు
ఎక్కడైనా కానీ ఒకటి ఎస్సీలుగా ఫస్ట్ మా కులదైవం ఈ గద్దరాల మారమ్మ. 5 సంవత్సరాలకి ఒకసారి మేము ఈ దేవుణ్ణి పూజిస్తాము. ఈ సందర్భాన్ని పూజిస్తూ మా బుడగ జంగాలు కూడా అందరిలో నేను ఒకరిని, అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ప్రధానమైంది ఎస్సీ క్యాస్ట్కి సంబంధించింది. ఎస్సీ జాబితాల్లో ఏలో ఉంది, కానీ చంద్రబాబు నాయుడు కూడా మా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. కానీ మాకు ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో వస్తుందని చెప్పి కోరుకుంటూ పూజలు చేపించాము. మరి నెక్స్ట్ చంద్రబాబు నాయుడే రావాలని చెప్పి కోరుకుంటూ ఎంతో మా బుడగ జంగాలు ఇక్కడ ఉన్న చాలామంది మా వాళ్ళు ఈ గుత్తి అనంతపురము మా తల్లిని మేము సంతోషంగా మనస్ఫూర్తిగా మా ఒక కులము పెద్దగా సుఖాన కూడా సంతోషంగా ఈ దేవుడిని చేయించి మాకు ఎప్పటికీ కూడా ఈ కులదైవం ఒక సంతోషంతో మాకు ఎస్సీ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలని చెప్పి చంద్రబాబు సమక్షంలో కూడా మేము ఆయనను కూడా ఒక భగవంతుని సన్నిధానంలో పూజిస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి గౌరీ రెడ్డి గారు కానీ, గౌరీ చెడత కానీ, గౌరీ జనార్దన్ రెడ్డి గారు కానీ వీళ్ళను కూడా దైవంతో సమానంగా పూజించి మేము ఎంతో సంతోషంగా ఎంతో మనస్ఫూర్తిగా ఆహ్వానించి ఈ కులదైవం మా కులంలో ప్రతి ఒక్కరికి ఎక్కడెక్కడ ఉన్న బేడపుడు విధంగా రాష్ట్రంలో అందరికీ సంతోషాన్ని ఇవ్వాలని చెప్పని మా మనస్ఫూర్తిగా మేము కులదైవాన్ని చేస్తూ మా కుల పెద్దలందరూ కలిసిన దానికి కూడా మాకు ఎంతో సంతోషం ఉంది. ఆ దైవాన్ని అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పని మాకు ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్ రావాలని చెప్పని మేము ఈ ఒక దైవ కార్యక్రమంలో సంతోషంగా మేము తెలియపరుస్తున్నాము. నా వస్తుంది సార్ ఓ లేడీస్ అందరూ రావాలంటారు. తొందర రావాలి. అదే అందరూ రాలే ఇంకా రానమ్మా చూడనా తల్లిదండ్రులతో వీలైనంత సమయం గడపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మనం ఆప్యాయంగా హత్తుకుంటే వారి కళ్ళలో ఆనందం కనిపిస్తుందన్నారు. సమయం వేగంగా గడిచిపోతుందని, మధుర జ్ఞాపకాలు మిగిలేలా కుటుంబానికి సమయం కేటాయించాలని సూచించారు. I don't know your dad, but trust me, just go give him a hug and kiss him. He'll love it. Honestly, I'm not even kidding. After going home, you need to. No, I'm a dad today. I have a 20-year-old son and a 17-year-old daughter. I can tell you, today, when I look back, girls and boys, I'll tell you one thing, please remember this. Life goes by in a jiffy. In the blink of an eye, time అయిపోతుంది, మనకు అర్థం కూడా కాదు. ఇప్పుడు when you're sitting here, see, every single moment that we spend on this planet, time and space make it very unique. That those two coordinates make every single occasion, every single situation unique. But కళ్ళు మూసి తెరిచే లోపల అంటారు చూడు, నిజంగా కూడా మీకు ఇప్పుడు నా కాలేజ్ డేస్ అని గుర్తు చేసుకుంటే 90% గుర్తురాదు, 10% ఏదో కొన్ని థింగ్స్ ఐ రిమెంబర్. స్కూల్ డేస్ అనుకుంటే మేబీ 5% ఐ రిమెంబర్. సో లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది అంటే ఇప్పుడు యూ థింక్ బ్యాక్, ఇట్ జస్ట్ goes like that. So my only suggestion to you is live in the moment, and if you feel like hugging your dad or mom, please do it. Don't even hesitate, don't even think nu kestara మీ డాడే కదా ఏమైతే. సో పెద్ద ఫరక్ కూడా పడదు, కానీ he'll love it. I'm telling you, he'll love that expression of love and affection. Every dad, even my dad, I never hugged him till I was like 40 maybe. First time I think I hugged him was after that 2015 GHMC election. Dagar vai kaal mokkina. He did that, I did that, and then I was like, okay, this is good. This was more recent, my birthday. So aitadi in India especially, male children and dads have this problem, whereas girls on the other hand, they are affectionate. Poi mida vadtaru, tantaru, gudutaru, so vallaku nadustadi dads toni. But I think you're a boy and you should do it also, and I think your dad will love it.
Absolutely. This is something that I will. And please share in socials what happens. If it We are is a waiting for your positive comments. thing, definitely. ఏదైనా చేయి. Okay, I'll do Positive. this. I'll do this. Yeah. Yep. మంచిర్యాల జిల్లా మందమరి పాత బస్టాండ్లో బేతస్తా మినిస్ట్రెస్ చర్చ్ నిర్మాణానికి మంత్రి వివేక్ వెంకటస్వామి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించి సేవాభావం, క్రమశిక్షణపై ప్రాముఖ్యతను వివరించారు. మందమరిలో ఇందిరమ్మ ఇల్లు కేటాయింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పట్టణంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, శ్మశాన వాటికల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుందని మా ఆశ. ఎంతమంది సంతోషంగా ఉన్నారు చెప్పకుండా రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, లీడర్లు, ముఖ్యంగా మన మంత్రివర్యులు కూడా మన మధ్యలోకి వచ్చి ఈ కార్యక్రమంలో మనతో పాటు సహకరించడం అనేది గొప్ప విషయం కనుక మరి తెలంగాణ ప్రభుత్వము వచ్చినప్పుడు 60,000 కోట్ల అప్పుండే. ఈరోజు 8 లక్షల కోట్ల అప్పయింది. ఎక్కడ పోయింది ఈ 8 లక్షల కోట్లు? కేవలం వాళ్ళు కమిషన్లు మింగడంలో, అవినీతి చేయడంలోనే పోయింది. మనందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు, కొందరికే వచ్చింది, అసలు రానే లేదు. చాలా 2%, 3% మందికే ఈ కళ్యాణ్ లక్ష్మి కార్యక్రమంలో నేను ఇదే చెప్పిన, మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి దళితుని చేస్తా అన్నాడు, కేసీఆర్ చేసిండా? చేయలేదు. 3 ఎకరాల భూమి ఇస్తున్నాడు దళితులకు, ఇచ్చిండా? ఇవ్వలేదు. యువకులకు నేను నిరుద్యోగ వృద్ధి ఇస్తాను 3,000 రూపాయలు నెలకు, ఇచ్చిండా? ఇవ్వలేదు. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చేయలేదు 2 సంవత్సరాలు. కానీ మా ప్రభుత్వము 6 గ్యారంటీలు. మొన్న మహిళలను అడిగినప్పుడు, సార్ మాకు 200 యూనిట్లు వస్తున్నది, మాకు మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్, మాకు జీతాలు 1 తారీఖు వస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు 15 తారీఖు వస్తుండే. కానీ మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా, ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా వారు ఆ రోజు అన్నారు, సమ్మె పోయినప్పటికీ కూడా మాకు 1వ తారీఖు నాడు జీతం వస్తుంది సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. మహిళా శక్తి, మహిళలకు అందరికీ కూడా వారికి ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నాం, వారికి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం, వారందరికీ కూడా 21,000 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఈ 2 సంవత్సరాలు ఏం చేయలేదంటే వచ్చి గ్రామాలు తిరిగితే తెలుస్తుంది. కానీ ఈ కేటీఆర్ సోషల్ మీడియా నడిపించుకొని, సోషల్ మీడియా ఏ చిన్న విషయమైనా కానీ సోషల్ మీడియాలో పెట్టి గెలుస్తామనుకుంటున్నాడు. కానీ ఆయనకు అర్థం కావాలి, అరే నేను 2023 అసెంబ్లీ ఎలక్షన్లో సత్తాలో ఉంటే మేము ఓడిపోయినాము, పార్లమెంట్లో 1 సీటు కూడా గెలవలేదు, కంటోన్మెంట్ ఎలక్షన్ ఓడిపోయినాము, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఓడిపోయినాము, 10 కోట్ల రూపాయలు నెలకు సోషల్ మీడియాలో ఖర్చు పెట్టినప్పటికీ కూడా ప్రజలు కేసీఆర్ని నమ్ముతలేరు. 25,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నప్పుడు ఏమైంది? ఎందుకు ఆ రోజులలో వాళ్ళు ఆందోళన చేయలేదు? నిజంగా చూస్తే ఈ ట్రెండ్ ఏదైతే ప్రారంభించిందో ఇది టీఆర్ఎస్ టైంలో ప్రారంభం చేయడం జరిగింది. సింగరేణి సంస్థ నుంచి నిధులన్నీ కూడా బయటికి దోచుకొని, ఇక్కడ కొత్త గనులు రావాలంటే మేము సమ్మె చేస్తాము, సమ్మె చేసి కొత్త గనులు రాకుండా చేసిండు. కానీ ఒరిస్సాలో సింగరేణి సంస్థ గనులు తీసుకుంది. అరే మన దగ్గర తీసుకుంటే మనకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. కానీ అక్కడ పెడితే అది కూడా మంచిదే సింగరేణి సంస్థకు. కానీ ఇక్కడ కూడా సమ్మె చేసి ఆపినందుకు ఈ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ దీనికి బాధ్యత వహించాలి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేలంలో పాల్గొని మన ఆర్కే5లో కూడా ఒక కొత్త గని రావడం జరిగింది. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అంటే కేంద్రమే రావాలి ముందుకు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంని కోరింది. సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు మన కేంద్ర ప్రభుత్వము ఇంతకుముందు ఎట్లయితే అమిత్ షా, నడ్డా గారు వీళ్ళందరూ కూడా అన్నారు, కాళేశ్వరము ఒక ఏటీఎం టీఆర్ఎస్ పార్టీకి అని చెప్పినారు. ఆ ఏటీఎం ఏదైతే చెప్పినారో దాని ప్రకారంగానే సిబిఐ ఎంక్వైరీ పెడితే బాగుంటుంది. నిజంగా మనకు అందరు తెలుస్తుంది ఎంత దోచుకున్నారో తెలంగాణకు టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో అన్ని కూడా బయటపడుతుంది. నంద్యాలలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
మహానంది మార్గంలో అదుపు తప్పిన కర్ణాటక చెందిన మినీ లారీ ఇళ్లపైకి దూసుకు వెళ్లింది. ఘటనలో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కర్ణాటక బండ్లు ఎక్కువ జరుగుతున్నాయి. వాళ్ళు ఎక్కువ స్పీడ్ తోలుతారు. వాడకు అంత స్పీడ్ వచ్చినా ఆడ కొడితే బండి ఆడ కొడితే ఇక్కడ ఆగింది బ్రేక్. పెద్ద ప్రమాదం అసలు 22 మంది బుక్ అయిపోయారు. చిత్తూరు జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యకు నిరసనగా కర్నూలులో జర్నలిస్టు సంఘాలు ఆందోళన చేపట్టాయి. దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రతీకార రంగంపై దాడులు అరికట్టాలని నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. అరెస్ట్ ఇచ్చిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డిని హత్య చేసిన దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేయాలి. పోరాడతాం జర్నలిస్టులపై దాడులకు హత్యలకు వ్యతిరేకంగా. అరికట్టాలి విలేకరులపై దాడులను వెంటనే. విలేకరుల రక్షణకై ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి. విలేకరుల రక్షణకై ప్రత్యేక చట్టాన్ని విలేకరుల రక్షణ కల్పించేంత వరకు విలేకరుల రక్షణ కల్పించేంత వరకు విలేకరుల రక్షణ కల్పించేంత వరకు జగన్మోహన్ రెడ్డి అరచాలి. జగన్మోహన్ రెడ్డి హత్య చేసిన వెంటనే. ఆంధ్రప్రదేశ్ లో విలేకరులపై దాడులు హత్యలు జరుగుతూ ఉన్న ప్రభుత్వం వారికి రక్షణ కల్పించడంలో వైఫల్యం చెందింది. అందులో భాగంగానే ఈరోజు ఎర్రచందనం దొంగలకు వ్యతిరేకంగా వార్తలు రాసినటువంటి చిత్తూరు జిల్లా వెంకటగిరిలో ఆంధ్రజ్యోతి రిపోర్టరు జగన్మోహన్ రెడ్డి గారిని హత్యను నిరసిస్తూ ఈరోజు విలేకరులు చేస్తున్న ధర్నాకు సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉంది. అయ్యా, గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తాం, విలేకరులన్నింటినే ప్రశ్నించడం, ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఎక్కడ అక్రమాలు జరుగుతున్నాయి వాటిని ప్రశ్నిస్తే వాటిపైన వార్తలు రాస్తే దాడులు చేసి హత్యలు చేయడం చాలా దుర్మార్గం. అందుకోసమే ఈరోజు చాలామంది నర్సింగ్ హోమ్ల పైన దాడి చేస్తే నర్సింగ్ చట్టం వచ్చింది. ఈరోజు అనేక మందికి కులాలపై దాడి జరిగితే ఆ చట్టాలు వచ్చాయి. నిజాలను నిర్భయంగా రాస్తున్న విలేకరులపై జరుగుతున్న దాడులు కేంద్రంలో రాష్ట్రంలో ప్రత్యేకమైన చట్టాలు రావాలా. ఏదైనా విలేకరు తప్పు చేస్తే చర్య తీసుకోండి. అయ్యా, తప్పులను వెచ్చి చూపే విధంగా ఈరోజు వార్తలు రాస్తే హత్యలు చేయడం ప్రజాస్వామ్యంలో ఈరోజు చాలా తీవ్రమైన సమస్య. కాబట్టి ప్రభుత్వం విలేకరులకి ప్రత్యేకమైన చట్టం తేవాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని హత్య చేసినటువంటి నిందితుని వెంటనే ఖండించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వాళ్ళంటే శిక్షించాలి. ఏదో కోర్టు పేరుతో విచారణ పేరుతో ఆలస్యం చేస్తే భవిష్యత్తు ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతాయి. కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. 4 లేబర్ కోడ్లు కూడా జర్నలిస్టుల హక్కులు ఈరోజు కాళ్ళ రాసే విధంగా ఉన్నాయి. అందులో భాగంగా ఇలాంటి వ్యక్తులు విచ్చలవిడిగా దాడులు హత్య చేస్తూ ఉన్నారు. కాబట్టి జర్నలిస్టుల
రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం తేవాలా. అదేవిధంగా వాళ్ళు నిజాలను నిర్భయంగా రాసే విధంగా ధైర్యంగా ఉండాలంటే చట్టాలు విలేకరుల జోలికి పోతే మాకు తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయని భావించినప్పుడు ఇలాంటి సంఘటన పాల్పడరని సిపిఐ పార్టీగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్ లెనిన్ బాబు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి. జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. యావత్ మీడియా ప్రపంచం అంతా కూడా ఖండిస్తోంది. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఉరిశిక్ష పడేలాగా ప్రభుత్వం ప్రత్యేక న్యాయవాదులు నియమించి కోర్టులో నిందితులకు శిక్ష పడేలా చేయాలి. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఒక కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తే ఆ కుటుంబాన్ని ఆదుకున్నట్టు అవుతుంది. భవిష్యత్తులో ఇలాంటి దాడులు, హత్యలు పునరావృతం కాకుండా సరైన గుణపాఠం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి హత్యలో నిందితులను ఖచ్చితంగా ఉరిదీయాలి. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. కోర్టులో కేసు నిలబడేలా, నిందితులకు శిక్ష పడేలా చూడాలని కోరుతున్నాం. 10వ తరగతి ఫలితాల నేపథ్యంలో వీసీ సర్జనర్ కీలక విజ్ఞప్తి చేశారు. ఫలితం ఏదైనా పిల్లలను ప్రేమగా అక్కున చేర్చుకోవాలని, మార్కులు జీవితాన్ని నిర్ణయించవని తెలిపారు. పరీక్షల్లో విఫలం కావడం జీవితానికి ముగింపు కాదని, ఆత్మహత్యలు ఏ సమస్యకు పరిష్కారం కాదని హెచ్చరించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు ధైర్యం చెప్పాలని సూచించారు. అందరికీ నమస్కారం. రేపు 10వ తరగతి రిజల్ట్స్ రాబోతున్నాం. దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడడానికి మీ ముందు రావడం జరుగుతుంది. అందరు కూడా తెలుసు, ఇటీవల ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రిజల్ట్ రావడం జరిగింది. కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడము చాలా బాధ అనిపించింది. వాళ్ళు తల్లిదండ్రులు కూడా చాలా బాధలు, చాలా విషయాలు కూడా బయట రావడం జరిగింది. మన ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆఫీసర్స్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న పిల్లల తల్లిదండ్రుల దగ్గర వెళ్ళి అక్కడ జరిగిన కొన్ని విషయాలపైన మాట్లాడడం జరిగింది. ఎగ్జామ్స్ రిజల్ట్స్ అది మన ఒక కెరియర్ భాగం. 10th ఎగ్జామ్ అంటే ఒక కెరియర్ లో ఒక చిన్న స్టెప్. ఈ రిజల్ట్స్ వచ్చే ముందు గానీ రిజల్ట్స్ తర్వాత టీచర్స్ పైన, పేరెంట్స్ పైన జవాబుదారీ ఉంది. ఇటీవల చూసింది ఏమంటే పేరెంట్స్ వాళ్ళ ఆశల్ని వాళ్ళు పిల్లల పైన రుద్దడానికి ప్రయత్నం చేస్తారు. పిల్లల ద్వారా సాధించాలని చెప్పి వాళ్ళు చూస్తుంటారు. అది మంచిది కాదు. పిల్లలకి అట్లా వచ్చింది, మా పిల్లలకి ఇట్లా వచ్చిందని చెప్పి వాళ్ళు మాట్లాడడం కూడా మంచిది కాదు. చాలా మంది వాళ్ళు పిల్లలు కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఫెయిల్ అయితే సమాజం మన గురించి ఏం ఆలోచిస్తుందని చెప్పి బాధపడుతుంటారు. సో ముఖ్యంగా ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత పేరెంట్స్ అందరికి, ముఖ్యంగా టీచర్స్ అందరు కూడా ఎవరెవరు ఇలాంటి తక్కువ మార్క్స్ వచ్చిన పిల్లలతో చాలా టైం గడపాలి. పేరెంట్స్ వాళ్ళతో ఉండాలి, వాళ్ళకు ధైర్యం నింపాలి, అట్లానే వాళ్ళకు తెలియపరచాలి. ఎగ్జామ్స్ అనేది ఒక చిన్న స్టెప్. రెట్టింపు ఉత్సాహంతో రాసి ఇంకా ఎక్కువ మార్క్స్ తీసుకోవడానికి ఒక మంచి అవకాశం అని చెప్పి పాజిటివ్ ఫీలింగ్ తీసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఈ అనాలిసిస్ లో బయటపడింది ఏమంటే ఇలాంటి పిల్లలు కొంతము సింగిల్ గా ఉండడము, మౌనంగా ఉండడము, గదిలో ఉండడము, లేదంటే అన్నం తక్కువ తినడము, లేదంటే లైఫ్ లో ఏదో పెద్ద కోల్పోయినట్లు వాళ్ళ ఒక బిహేవియర్ ఉంటుంది. దాన్ని పేరెంట్స్, టీచర్స్ గమనించాలి. కొంచెము ప్రోత్సహించే విధంగా వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం. కానీ పేరెంట్స్ చాలా మంది ఇప్పుడు ఫాదర్ కూడా బయట పోతారు, మదర్ కూడా బయట పోతారు, పిల్లలు ఒకరే అయిపోతారు. అలాంటి సమయం కూడా ఈ ఆత్మహత్య చేసుకోవడము మనము గమనించాను. మీరు ఈ టైంలో వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. అవసరమైతే మీరు లీవ్ పెట్టి పిల్లలతో టైం గడపండి. టీచర్స్ పైన కూడా చాలా ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. మార్క్స్ వచ్చిన వాళ్ళు 100 out of 100 వచ్చిన వాళ్ళతో టైం గడపకుండా మీరు ఇలాంటి మార్క్స్ వచ్చిన పిల్లలతో ఎక్కువ టైం గడపండి. వాళ్ళతో ఫోన్ లో మాట్లాడండి, లేదంటే పిలిపించి మాట్లాడండి, లేదంటే ఇలాంటి 4-5 పిల్లలతో కలిసి ఎంకరేజ్మెంట్ అయ్యే విధంగా మాట్లాడండి. కానీ వాళ్ళని ఒంటరిగా వదలొద్దు. ఎందుకంటే దీని వల్లనే వాళ్ళకి రకరకాల ఆలోచన రావడము, సమాజం గురించి, కెరియర్ గురించి చాలా ఏదో పెద్ద కోల్పోయినట్లు వాళ్ళు చేస్తుంటారు. ఎందుకంటే విద్యార్థులు ఎటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్య లేని ప్రపంచాన్ని, సమాజాన్ని మనం నిర్మించాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంది. టీచర్స్, పేరెంట్స్ వాళ్ళు ఆల్రెడీ ఇప్పటి నుంచే నాకు మార్క్స్ తక్కువ వస్తుంది, నాకు అట్లా వస్తుంది అని చెప్పి మాట్లాడుతుంటారు. వాళ్ళు ఇప్పటి నుంచే మీరు వాళ్ళకి మెంటల్ ప్రిపేర్ చేసి ఏ మార్క్స్ వచ్చినా మనకు మంచి జరుగుతుంది, వాట్ ఎవర్ హ్యాపన్స్ ఫర్ ద బెస్ట్ అనే ఒక పాజిటివ్ కాన్సెప్ట్ తోని ముందుకెళ్లాలని చెప్పి నేను తల్లిదండ్రులకి, విద్యార్థులకి, టీచర్స్ కోరుతున్నాను. విద్యార్థులు కూడా మీరు పెద్ద సమాజంలో ఏదో కోల్పోయినా అంటే అనుకోవడానికి లేదు. సో 10th మనం అందరూ ఎక్కువ చదువుకునే వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ కాలేదు. చాలా మంది తక్కువ చదువుకునే వాళ్ళు కూడా చాలా సక్సెస్ఫుల్ అయిన ఎగ్జాంపుల్ చాలా ఉన్నాం. సో మీరందరూ కూడా ధైర్యంగా ఉండి, అట్లానే మీరందరూ కూడా ఈ ఒక వచ్చే రేపు రిజల్ట్ అందరూ పాస్ కావాలి, మీకు అందరూ కూడా ఉజ్వల భవిష్యత్తు ఉండాలని చెప్పి నా తరఫు నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు కూడా అందరు కూడా కోరుతూ ఆల్ ది బెస్ట్. నగరంలో పారిశుద్ధ పనుల్లో అలసత్వం అస్సలు సహించబోమని కమిషనర్ చల్లా బోస్లేసు స్పష్టం చేశారు. కొండారెడ్డి, బుజురు సహా పలు ప్రాంతాల్లో పరిశీలన చేసి డ్రైనేజీల్లో చెత్త వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పారిశుద్ధ్య సిబ్బంది యూనిఫామ్ తప్పనిసరి, అవసరమైన హెల్త్ కిట్లు అందించాలని ఆదేశించారు.
అపరిశుభ్రతపై బాధ్యులైన అధికారులకు షౌహాజ్ నోటీసులు జారీ చేశారు. మరే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.